తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్లో ఈ రోజు నిర్వహించిన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 3 సెంటర్లలో మొత్తం 646 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి అధికారులు పరీక్షలను సజావుగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్లో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 3 సెంటర్లలో 646 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారు. ఏ సెంటర్లో 240 మంది విద్యార్థులు 10 గదుల్లో, బి సెంటర్లో 220 మంది విద్యార్థులు 8 గదుల్లో, సి సెంటర్లో 186 మంది విద్యార్థులు 8 గదుల్లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు త్రాగునీరు, డెస్క్లు, ఫ్యాన్లు, వాష్రూమ్లు వంటి అన్ని సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేసినట్లు పాఠశాల హెడ్ మాస్టర్ చంద్రయ్య తెలిపారు. పరీక్షల నిర్వహణలో అధికారులు, ఇన్విజిలేటర్లు పూర్తిగా సహకరించడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు ఎస్జెఎస్ పాఠశాలలో దగ్గర 646 మంది పిల్లలు ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు. 3 సెంటర్లు. ఏ సెంటర్లో 240 మంది 10 రూములు, బి సెంటర్లో 220 మంది 9 రూములు, సి సెంటర్లో 186 మంది మొత్తం 8 రూములు. 646 మంది ఈరోజు మా స్కూల్లో రాయడం మాకు చాలా గర్వంగా ఉంది. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా తెల్లవారి 8 నుంచే కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈరోజు మేము ప్రతి రూముకు కూడా డస్కులు లేకుంటే కూడా డస్కులన్నీ కూడా వారం రోజుల నుంచి అన్నీ రెడీ చేసి ఇప్పుడు ఏ బిడ్డకు కూడా వాటర్ కానీ, డస్కులు కానీ, తర్వాత ఫ్యాన్లు కానీ, బల్బులు కానీ A to Z అన్నీ కూడా నిన్నటి వరకే, నిన్న సాయంకాలంకి అన్నీ కూడా అన్నీ కరెక్ట్ చేసేసాం. ఏ బిడ్డకు కూడా ఏది కొరత లేకుండా RO వాటర్ కూడా అన్నీ కూడా రెడీ చేసేసాం. ఎక్కడా కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్లు అన్ని ఫ్లోర్లలో కూడా మనకు వాటర్ ఉన్నాయి, RO వాటర్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి పిల్లవాడికి కూడా అన్నీ కూడా చెక్ చేసి నిన్న సాయంకాలంకి అన్నీ కూడా రెడీ చేసేసాం. అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ బోర్డులో 2-3 ప్లేసుల్లో పెట్టాం. అలాట్మెంట్ కూడా నిన్న సాయంకాలమే అలాట్మెంట్ కూడా పెట్టేశాం. ఈరోజు నేను ఈ స్కూల్ హెడ్ మాస్టర్ని, నా పేరు టి చంద్రయ్య. కానీ మాకు వీకపోయినా కానీ ఈరోజు మాకు ఇక్కడ వచ్చిన సోదరులందరికీ కూడా హెల్ప్ చేయాలి, మన సెంటర్ కాబట్టి, మన స్కూల్ కాబట్టి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఫస్ట్ రోజు మాత్రమే మేము వస్తాం. రేపటి నుంచి మేము రాము. ఫస్ట్ రోజు అలాట్మెంట్ చేసేసామంటే రేపటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మేము రావడం జరిగింది. మేము కూడా 9కంతా కూడా బయట వెళ్ళిపోతాం పిల్లల్ని కూర్చొని పెట్టిన తర్వాత. కాబట్టి ఈరోజు మీడియా సోదరులందరూ వచ్చారు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు సార్, బ్రహ్మాండంగా రాస్తారు. కాబట్టి అందరూ ఇన్విజిలేటర్లు వచ్చారు. 3 సెంటర్లు డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు అందరూ కూడా వచ్చేసారు. వాళ్ళంతా కూడా రెడీగా ఆల్రెడీ వాళ్ళు అంతా కూడా డెమో క్లాసులు నిన్న జరిపించాం. అన్నీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు అన్ని సౌకర్యాలతో ఈరోజు నడుపుతున్నాం సార్. ఎస్జీఎస్లో 3 సెంటర్లను కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు సార్. ఓం నమో వెంకటేశాయ సార్. ధన్యవాదాలు సార్.